My dear traders, investors, and stock market enthusiasts. ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 20th వరకు మెర్క్యూరీ అంటే బుధగ్రహం యొక్క రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ మొదలైంది. సాధారణంగా బుధగ్రహం కమ్యూనికేషన్స్‌ని, ట్రేడింగ్స్‌ని, నంబర్స్‌ని, ఇన్వెస్ట్‌మెంట్స్‌ని గవర్న్ చేస్తది. ఎప్పుడైతే మెర్క్యూరీ లాంటి గ్రహం రెట్రోగ్రేడ్ అయ్యిందో, ఆటోమేటిక్‌గా కమ్యూనికేషన్స్‌లో డిస్రప్షన్స్ చూడటం అండ్ ట్రావెల్స్‌లో గానీ, మార్కెట్‌లో గానీ హెచ్చుతగ్గులు చూడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఈ టైం అంతా ఏం చేయాలి? ఇంపల్సివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ మీరు మెర్క్యూరీ మహాదశలో ఉన్న, రాహు మహాదశలో ఉన్న, వాటి అంతర్దశల్లో ఉన్న మీ మీద ఈ ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మార్చ్ 10th వరకు జూపిటర్ కూడా వక్రించి ఉన్నాడు. సో, ఈ రెట్రోగ్రేడ్ సీజన్‌లో మనం చేయాల్సిన ఒకటే ఒక పని పేషెన్స్‌గా వెయిట్ చేయడం. మార్చ్ 20th తర్వాత వన్స్ మెర్క్యూరీ గోస్ డైరెక్ట్ అగైన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టాక్స్ అండ్ ట్రేడ్స్. అప్పటి వరకు సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఎస్పెషల్లీ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ గానీ, పరీక్షల్లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులు గానీ, ముందు కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సాధారణంగా మెర్క్యూరీ మన లాజికల్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ గవర్న్ చేస్తది. ఎప్పుడైతే మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ ఉంటుందో, కొంచెం ఎగ్జామ్స్ టైమ్‌లో మనం చదువుకున్నది గుర్తు రాకపోవటం అలాంటివి ఉంటాయి. సో, మీరు ఈ టైమ్ అంతా ఏం చేయాలి? ట్రై టు డూ విష్ణు ఆరాధన. రోజు విష్ణు సహస్రనామంలో ఒక 11 శ్లోకాలు గాని, విష్ణు సహస్రనామాన్ని రోజు ధ్యానించడం గాని, వినడం గాని చేస్తే మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ వల్ల అంతో ఇంతో ఉన్న నెగెటివ్ ఎఫెక్ట్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది.